ఓం నమో వెంకటేశాయ. రాజీవనేత్ర రఘుపుంగవ రామభద్ర రాకేందుబింబ సదృశానన నీలగాత్రం రామాభిరామ రఘువంశ సముద్భవత్వాం శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబం. తామర పువ్వుల వంటి నేత్రములు గలవాడు, రఘువంశ సముద్భవుడు, జానకీ వల్లభుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 377వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచారుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఇరవు కొన్నవాడు. ప్రాయమునాడు శివుని విల్లు విరిచి మెరసి సీత పెండాడి మించినవాడు. చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరిచి మెరసి సీత పెండాడి మించినవాడు. 14,000 దానవుల నిమిషాన జరసేతానొక్కడే చదిపినవాడు. 14,000 దానవుల నిమిషాన జరసేతానొక్కడే చదిపినవాడు. ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు. విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను పూల వేసినవాడు. ఓడక విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమ్మున 7 తాళ్ళు ధరను పూల వేసినవాడు. చాడగ కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు. చాడగ కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు. ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు, ఏ తల చూచిన తాని ఎరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ
వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి కేవల అయోధ్య పట్నం మేలినవాడు. రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి కేవల అయోధ్య పట్నం మేలినవాడు. శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేరేలో చందముల వెలసినవాడు. శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేరేలో చందముల వెలసినవాడు. ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు. ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు. ఏతల చూచిన తాని ఎరవు కొన్నవాడు. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల
బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం 48 సర్గశ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 48 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తేషామేవం విషణ్ణానాం పీడితానామతీవ చ బాష్పవిప్లుతనేత్రాణాం సశోకానాం ముమూర్షయా అనుగమ్య నివృత్తానాం రామం నగరవాసినాం ఉద్గతాని వసత్వాని బభూవురమనస్వినాం. 48వ సర్గలోకి మనం అడిగాము. మరి ఈ సర్గలో అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారి యొక్క స్థితి, అదేవిధంగా రామచంద్రమూర్తి గురించి, రాముడు తిరిగి వచ్చేటటువంటి విషయం గురించి, రాముడితో వెళ్ళినటువంటి సీతాలక్ష్మణుల గురించి కూడా, ఆ తిరిగి వచ్చినటువంటి రాముణ్ణి విడిచి తిరిగి వచ్చినటువంటి వారు, అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలు, వీరందరూ కూడా అనుకునే మాటలన్నీ కూడా మనం వినబోతున్నాం. 47వ సర్గలో తమసా నదీ తీరం వరకు రాముడితో పాటు వెళ్ళినటువంటి అయోధ్యాపుర ప్రజలు, అక్కడ రామచంద్రమూర్తి వారి యొక్క కష్టమును చూడలేక తెల్లవారుజాముననే వారికి తెలియకుండా తమసా నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయి వీరిని భ్రమపెట్టే విధంగా సుమంత్రుల వారొక్కరే ఆ రథంతో అయోధ్యానగరం వైపుకు వెళ్ళినట్లుగా కొంత భ్రమ కలిగించి రామచంద్రమూర్తి అరణ్యంలోకి ప్రవేశించి తపోవనముల వైపుకి వెళ్ళిపోయాడు. మరి రామచంద్రమూర్తి యొక్క జాడ తెలియక పరిపరి విధాల విలపించినటువంటి వారు రథచక్రముల యొక్క జాడను బట్టి అయోధ్యానగరం వైపు కొంత దూరం వచ్చి, ఆ తరువాత ఆ రథము యొక్క జాడ కూడా తెలియక ఏమి చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితిలో నిశ్చేష్టులైపోయి వాళ్ళు శ్రాంతిని పొందినటువంటి వారై ఇంకా ఏం చేసేదేమీ లేక అయోధ్యానగరంలోకి ప్రవేశించారు. అంతా కూడా శోకమయంగా ఉన్నది. ఈ విధంగా తేషామేవం విషణ్ణానాం అని అంటూ
48వ సర్గలో చెబుతున్నారు, ఏవం విషణ్ణానాం, ఈ విధంగా విషాదాన్ని చెంది రాముడితో వెళ్ళి రాముణ్ణి కోల్పోయి తిరిగి వచ్చామే, రాముడితో వెళ్ళలేకపోయామే అనే బాధతో ఉన్నటువంటి వారైనా, దుఃఖాన్ని చెందినటువంటి వారైనా, అతీవ పీడితానాం, ఆ దుఃఖంతో బాగా పీడించబడినటువంటి వారు, తట్టుకోలేనంత బాధతో ఉన్నటువంటి వారైనా, వారి యొక్క బాష్ప విప్లుత నేత్రాణం, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కళ్ళ నిండా కూడా కన్నీటితో ఉన్నటువంటి వారైన, సశోకానాం ముమూర్షయా ఉపలక్షితానాం, శోకంతో ఉన్నటువంటి వారు, మరణించడానికి సిద్ధపడినటువంటి వారు, మరణమే శరణమని భావిస్తున్నటువంటి వారైన ఆ అయోధ్యాపుర ప్రజలు, రామం అనుగమ్య నివృత్తానాం, రాముణ్ణి అనుసరించి వెళ్ళి రాముడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అలాగా కనిపించకుండా వెళ్ళిపోయేటప్పటికీ రాముణ్ణి కోల్పోయి తిరిగి వచ్చినటువంటి ఆ జనులు అమనస్వినాం, ఎంతో గొప్ప మనస్సు కలిగినటువంటి వారైనప్పటికీ ఈ సందర్భంలో మాత్రం మనసు వికలమైపోయి ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి స్థితిలో, అసలు ఈ జీవితమే వ్యర్థము అని భావించేటటువంటి స్థితిలో ఉన్న తేషాం నగరవాసినాం, ఆ అయోధ్య నగర ప్రజల యొక్క సత్వాని, ప్రాణములు ఉద్గతాని ఇవా, వారి శరీరము నుండి బయటకు వెళ్ళిపోయాయా అన్నట్లుగా బభూవు, వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉన్నారు. ముమూర్షు, తెలివి కోల్పోయి మూర్ఛపోయారు అందరూ కూడా. అంటే చూడండి, అయోధ్యానగరంలో ఉన్నవారు కొంతమంది, రాముడు వనవాసానికి వెళుతుంటే రాముడితో పాటు కలిసి ఆ రథాన్ని వెంబడించి రాముడితో పాటే తమసా నదీ తీరం వరకు అరణ్యవాసానికి వెళ్ళినటువంటి వారు కొంతమంది. మరి అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారు రాముడితో కొంతమంది మన వాళ్ళు వెళ్ళారు కదా, ఎలాగోలా రాముడిని తీసుకువస్తారులే అనే ఆశతో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారు కూడా రాముణ్ణి కోల్పోయి రాముడు కనిపించక వెనుకకు తిరిగి వచ్చేశారో, దీనమైనటువంటి ముఖములతోటి వాళ్ళు ముఖం వేళ్లాడేసుకుని వెనక్కి ఎప్పుడైతే తిరిగి వచ్చారో అయోధ్యానగరంలో మరింత దుఃఖము కలిగింది. మరి తిరిగి వచ్చినటువంటి వారి పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఎందుకంటే ప్రతివాడు అడగడమే, రాముడు ఎక్కడికి వెళ్ళాడు, రాముడు ఏమయ్యాడు, మీరెందుకు తిరిగి వచ్చారు, ఇంకా ఎందుకు వదిలి వచ్చారు అని చెప్పి అందరూ నిందించడమే. దానితోటి ఎవరికి సమాధానం చెప్పాలో తెలియటం లేదు. తెలిసినవాడు తెలియనివాడు ప్రతివాడు అడిగేవాడే, ప్రతివాడికి సమాధానం చెప్పాలి. చెప్పటానికి మాత్రం సమాధానం ఏమీ లేదు. ఏదో ఒక సమాధానం చెప్పటానికి ఏమన్నా ఉన్నట్లయితే తప్పించుకోవటానికో, సమాధానం చెప్పడానికో, లేకపోతే తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికో ఒక కారణం అనేది ఉంటుంది. కానీ నిద్రపోయి రాముణ్ణి కోల్పోయి వచ్చాము, మేము నిద్రపోతున్నప్పుడే రాముడు వెళ్ళిపోయాడు అంటే అంత మొద్దు నిద్ర ఏమిటయ్యా మీకు అని చెప్పి అందరూ కూడా తిడతారు. కావున అయోధ్యలో ఉన్నటువంటి వారికి సమాధానం చెప్పేటటువంటి స్థితి ఆ తమసా నదీ తీరంలో రాముడు కనిపించక తిరిగి వచ్చినటువంటి వారికి లేదు. దానితోటి వాళ్ళు మరింత దుఃఖంతో ఉన్నటువంటి వారి ప్రాణములను కోల్పోయి కేవలము శరీరమును మాత్రమే అయోధ్య నగరానికి వచ్చాయా అన్నట్లుగా వారు నిశ్చేష్టులైపోయి ఉన్నారట. ఎందుకు అంటే వారందరికీ ప్రాణము రామచంద్రమూర్తే. మరి తమ ప్రాణ సమానమైనటువంటి రామచంద్రమూర్తి తమను విడిచి వెళ్ళిపోయేటప్పటికీ వీళ్ళందరూ కూడా ప్రాణములను కోల్పోయినటువంటి శరీరములలాగా అలాగా నిర్జీవంగా నిశ్చేష్టులైపోయి ఏమాత్రము కళ లేకుండా గోచరిస్తూ ఉన్నారు. అలా గోచరిస్తూ ఉద్గతానివ బభూవు, వాళ్ళ ప్రాణములు లేకుండా శరీరములు మాత్రమే ఉన్నాయా అన్నట్లుగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ అయోధ్యాపుర ప్రజలను చూచి తిరిగి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మూర్ఛపోయారు. వారి కళ్ళ నిండా కన్నీరు, శరీరం అంతా కూడా కంపించిపోతూ ఉన్నది, మనస్సు అంతా కూడా కలత చెంది ఉన్నది. ప్రాణములు ఉన్నాయో లేవో కూడా తెలియనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఇక వారు అలా అయోధ్యానగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సూటిగా గుచ్చుకునే విధంగా తమను చూస్తూ ఉంటే వారందరి చూపులను తట్టుకుంటూ వారందరి మాటలను వింటూ
ఎవరికి ఏ సమాధానము చెప్పలేక వారి ఆర్తిని చూస్తూ బాధపడుతూ మెల్లగా నడుచుకుంటూ మరి వారి వారి ఇళ్ల వద్దకు చేరుకుంటున్నారు. స్వంసం నిలయమాగమ్య పుత్రదారై సమావృతా అశ్రూణి ముముచు సర్వే బాష్పేణ పిహితాననాః. సర్వే అందరూ కూడా స్వంసం నిలయం ఆగమ్య తమ తమ ఇళ్లకు తమ తమ గృహాలకు వచ్చి పుత్రదారై సమావృతాః. సరే, బయట వాళ్ళు ఏదైనా అడిగితే, ఆ దారిలో ఉన్న వాళ్ళు అడిగితే వాళ్ళకే సమాధానం చెప్పకుండా వినపడనట్టుగా నటించో, లేకపోతే తెలియనట్టుగా భావించో ముఖం తిప్పుకుని వచ్చేయచ్చు. మరి ఇంట్లోకి అడుగు పెట్టేటప్పటికీ ఇంట్లో భార్యాబిడ్డలు వీళ్ళందరూ కూడా చుట్టుముట్టేస్తున్నారు వాళ్ళని. ఎవరి ఇంట్లోకి వెళితే వాళ్ళ భార్యాబిడ్డలు వాళ్ళని చుట్టుముట్టి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. పుత్రదారై సమావృతాః, సంతానం చేత అదేవిధంగా తమ భార్య చేత కూడా చుట్టముట్టబడినటువంటి వారై, అంటే దగ్గరకు వాళ్ళందరూ రాగా బాష్పేణ పిహితాననాః, వాళ్ళందరినీ చూచి ఆనందంగా ఉండవలసినటువంటి వీరు వాళ్ళని చూచేటప్పటికీ మరింత దుఃఖము పెళ్ళికి బయటికి వస్తున్నది. అంతే కదా, మనకేదైనా తీరనటువంటి దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖాన్ని కొంత దూరం కొంతసేపు అనుభవించి ఏడ్చి ఏడ్చి ఊరుకుంటారు. మరలా ఎప్పుడైతే ఆత్మీయులు కనిపిస్తారో మరలా ఆ అణగినటువంటి దుఃఖం మరలా పెళ్ళుబికి బయటికి వస్తుంది. ఆ దుఃఖాన్ని ఆపుకోలేరు. అలాగా రాముడు దూరమయ్యాడు అనే దుఃఖంతో కృంగి కృషించి బాగా శోకంతో ఉన్నటువంటి వారు అలా ఇంట్లోకి ప్రవేశించగానే తమ కుటుంబంలో వారు తమ భార్యాబిడ్డలు ఎప్పుడైతే తమ దగ్గరికి వచ్చి చుట్టముట్టారో, దగ్గరికి వచ్చి కనిపించారో, ఇక అప్పటి వరకు శోకించి ఆపుకున్నటువంటి దుఃఖము మరలా మొదలైంది. మరలా పెళ్ళుబికి బయటికి వస్తున్నాయి. కళ్ళ వెంట కన్నీరు ఆగటం లేదు. సమావృతాః బాష్పేణ పిహితాననాః, కన్నీళ్ల చేత ఆ బాష్పముల చేత కప్పబడినటువంటి ముఖం కలవారై అశ్రూణి ముముచుః, అలా కన్నీళ్లను ధారాపాతంగా విడుస్తూ ఉన్నారు. భార్యాబిడ్డలు వీళ్ళేమో అమాయకంగా ఏం జరిగిందో తెలియక భయపడుతూ వాళ్ళు చూస్తూ ఉంటే, ఈ తిరిగి వచ్చినటువంటి వీళ్ళు అయోధ్యాపుర ప్రజలు ఏం సమాధానం చెప్పాలో తెలియక తమ కుటుంబంలో వారిని చూసినప్పటికీ మరింత దుఃఖం కలిగి బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారన్నమాట. పైగా ముఖం వారికి చూపించలేక ఇక్కడ పిహితాననాః అనేదానికి అర్థం చెబుతారు. ముఖం కప్పుకున్నటువంటి వారయ్యారన్నారు. ఎందుకంటే సహజంగా మనం చలనచిత్రాలను విడిగాను చూస్తూ ఉంటాం. ఎవరైనా అప్పిచ్చిన వాళ్ళు కనిపించినప్పుడు ముఖం చాటేసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆత్మీయులు కనిపించినప్పుడు ఎవరు కూడా ముఖం చాటేసి వెళ్ళరు. కానీ ఇక్కడ తమ కుటుంబంలో ఉన్నటువంటి తమ భార్యాబిడ్డలు కనిపించినప్పటికీ కూడా వారికి ముఖం చూపించలేక ముఖం కప్పుకుని కళ్ళ వెంట నీరు విరుస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఎందుకని? వారికి తమ ముఖాలని చూపించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకని చూపించలేకపోతున్నారు? రాముడితో వెళ్ళినటువంటి నీవు రాముడిని విడిచి ఎందుకు వచ్చావు అని చెప్పి వాళ్ళు అడిగితే చెప్పటానికి వీళ్ళ దగ్గర సమాధానం ఏమీ లేదు. దానితోటి తన కుటుంబంలో వారు కనిపించినప్పటికీ కూడా పెళ్ళు బిక్కినటువంటి ఉద్వేగంతో దుఃఖంతో వాళ్ళు ఆ కన్నీళ్లను విడుస్తూ తమ ముఖాన్ని వారికి చూపించలేక ముఖం మీద వస్త్రాన్ని కప్పుకుని అలా బాధపడుతూ ఉన్నారట. నచాహృష్యన్ నచామోదన్ వణిజో న ప్రసారయన్ నచాశోభంత పుణ్యాని నాపచన్ గృహమేధినః. ఇంకా అయోధ్యానగరంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో చెబుతున్నారు చూడండి. రామచంద్రుడు లేనటువంటి కారణం వల్ల అక్కడ ఉన్నటువంటి పౌరులెవరూ కూడా నచ అహృష్యన్, ఆనందాన్ని పొందలేదు. ఎవ్వరూ కూడా ఆనందాన్ని పొందడం లేదు. సహజంగా తమ మిత్రులు ఏదైనా ఊరు దాటి వేరే ఊరు వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు కనిపించగానే దగ్గరికి వచ్చి కావలించుకుని దగ్గరికి వచ్చి చేయబట్టుకుని ఏం చూసి వచ్చావురా, ఏం చేశావు, ఏమిటి అని చెప్పి ఒక రకమైనటువంటి ఆనందం వారి ముఖంలో ఆ పలకరింపుతో కూడినటువంటి ఆనందం అనేది కనిపిస్తుంది. కానీ రాముడిని విడిచి వచ్చినటువంటి ఈ
వీరిని అయోధ్యాపుర ప్రజలను చూచి అయోధ్యలో ఉన్నటువంటి వారెవరూ కూడా వారిని చూచి ఆనందించడం లేదు, వారిని కనీసం కళ్ళతో కూడా పలకరించడం లేదు. వాళ్ళందరి యొక్క చూపులలో ఒకటే ఉద్దేశ్యం, మీరొక్కళ్ళే వచ్చారే, రాముడేడి అని చెప్పి వీళ్ళు కనిపిస్తుంటే వీళ్ళని చూడకుండా వీళ్ళ వెనక వైపు చూస్తూ ఉన్నారు. వెనకాల ఏదైనా రాముడు వస్తున్నాడేమో అని చెప్పి వీళ్ళేమో తలలో వంచుకుని ఏం చెప్పాలో ఏం చెప్పాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకనే అక్కడ ఆనాడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి పౌరులు ఎవరు కూడా నచ అహృష్యన్, తమవారు కనిపించారు, వెళ్ళినటువంటి వారు మరలా తిరిగి వచ్చారు అనే ఆనందం ఎవరి ముఖంలోనూ కూడా లేదు. నచ ఆమోదన్, పైగా ఆమోదం అనేదానికి హర్షము ఆమోదము అనేదాని రెండింటికి కూడా ఆనందము అనే అర్థం ఉన్నది. ఏమిటి అంటే ఆమోదము అని అంటే కనుక ఆనందము అంటే సాధారణంగా కలిగేటటువంటి ఆనందము అని అర్థం. పైగా పూర్వం లేనటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి దానివల్ల కలిగేటటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో దాన్ని ఆమోదము అని అన్నారు. హర్షము అని అంటే కనుక రోమాంచితమయ్యేటటువంటి ఆనందం ఏదైతే ఉందో దానిని హర్షము అని చెప్పి అన్నారు. కావున నచామోదన్, ఎవ్వరూ కూడా ఆనందాన్ని పొందలేదు అన్నారు. ఈ ఆమోదం అనే దానికి మరో విశేషం కూడా చెబుతారు. కోల్పోయినప్పుడు, ఏదైనా వస్తువుని కోల్పోయినప్పుడు మరలా ఆ వస్తువు దొరికినప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉన్నదో దానిని ఆమోదము అని చెప్పి మనకు నిఘంటువులు తెలియజేస్తున్నాయి. అంటే కోల్పోయినటువంటి వస్తువుని పొందినప్పుడు, కోల్పోయినటువంటి జనాలని మనం మరలా చూడగలిగినప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఆమోదము అని అన్నారు. మరి వీళ్ళందరూ కూడా అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు మరలా తిరిగి వచ్చారు. కావున వీరిని కోల్పోయి మరలా వీరిని పొందినటువంటి వారు వీరిని చూచిన వెంటనే ఆనందాన్ని పొందాలి కదా. కానీ వీళ్ళని చూచినటువంటి వారెవ్వరూ కూడా ఆనందంగా లేరు. పైగా కళ్ళు పెద్దవి చేసుకుని వెనకాల రాముడు వస్తున్నాడేమో అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. అందుకనే ఇక్కడ నచామోదన్, ఎవ్వరి ముఖంలోనూ ఆనందం అనేదే లేదు. వణిజ పణ్యాన్ని నప్రసారయన్, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరూ కూడా తమ అంగళ్లను ఎవ్వరూ కూడా అక్కడ తెరవలేదు. ఎక్కడా కూడా అక్కడ అమ్మకానికి సంబంధించినవి, ఈ దాన ధర్మాలు చేసేటటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటివి కూడా ఎక్కడ అంగళ్ళు ఎక్కడ కనిపించడం లేదు, వాటిని తెరవలేదు. పుణ్యాన్ని నచ అశోభంత, పుణ్యప్రదములైనటువంటి కళాకారులతోటి కళలతోటి అయోధ్యానగరం ఎప్పుడూ కూడా సందడిగా ఉంటూ ఉండేది. అక్కడ ఉండేటటువంటి 4 మార్గముల యొక్క కూడలి ప్రదేశం, ఆ ప్రదేశంలో ఎల్లప్పుడూ కూడా మండపముల మీద రాముని యొక్క చరిత్ర లేకపోతే భగవంతునికి సంబంధించినటువంటి గుణవైభవాన్ని కీర్తిస్తూ ఆనందంగా అక్కడ కళాకారులు సేవిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి మంగళకరమైనటువంటి లక్షణములు, మంగళకరమైనటువంటి కళలు, కళాకారులు ఎవరూ కూడా అక్కడ నచ అశోభంత, శోభించటం లేదు, ప్రకాశించడం లేదు, ఎవ్వరూ కూడా కనిపించడం లేదు, అంతా కళావిహీనంగా ఉన్నది. గృహమేధిన న అపచన్, గృహమేధిన, గృహస్థులు ఎవరు కూడా నా అపచన్, వంట వండుకోవటం కూడా మానేశారు. అంటే ఏమిటి? ప్రతిరోజు కూడా చక్కగా తిరువారాధన చేసుకోవటము, నిత్యాగ్నిహోత్రం చేసుకోవటము, వారి వారి నిత్యకర్మానుష్ఠానం చేసుకుని వచ్చినటువంటి అతిథులని సత్కరించడం కోసం, వచ్చినటువంటి అతిథులకు ఆహార పదార్థములు ఇవ్వటం కోసం, అదేవిధంగా వారికి పెట్టి తాము భుజించడం కోసం వంట చేసుకోవటం అనేది ప్రతిరోజు చేసేటటువంటి పని. కానీ రాముడు దూరమైనటువంటి ఆ దుఃఖంలో ఎవరి ఇళ్లలోనూ కూడా వంట వండటం అనేది జరగటం లేదు. అందరూ కూడా ఆహార పదార్థాలను కూడా వదిలిపెట్టేశారు, తమ నిత్యకర్మలను కూడా విడిచిపెట్టేశారు అని చెబుతున్నారు. ఈ విధంగా అయోధ్యానగరంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు, ఏ ఒక్కరూ కూడా తమ వాళ్ళు తిరిగి వచ్చారు అనే ఆనందాన్ని పొందడం లేదు. ఎక్కడా కూడా అంగళ్ళు కానీ ఏమీ కనిపించడం లేదు. అలాగే కళాకాంతులు, కళాకారులు వీళ్ళెవరూ కూడా మంగళకరమైనటువంటివి ఏవీ కనిపించడం లేదు. పూర్తి శోకంతో ఉన్నది. పూర్తిగా వంట వార్పు కూడా ఏమీ లేకుండా నిత్యకర్మలు వీటినన్నిటినీ కూడా విడిచిపెట్టినటువంటి వారై అందరూ కూడా రాముడి కోసం శోకిస్తూ ఉన్నారు.
పైగా ఇక్కడ వంట వండటం లేదు అని అంటే సహజంగా ఒక సమయం అవ్వంగానే పిల్లలు వచ్చి అమ్మ ఆకలేస్తోంది అని అంటారు. వెంటనే అప్పటి వరకు ఏదైనా మర్చిపోయినప్పటికీ వెంటనే అప్పుడు తల్లి చకచక వంట చేసేస్తుంది. కానీ ఇక్కడ అయోధ్యానగరంలో పిల్లలు కూడా మాకు ఆకలి వేస్తున్నదనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటం లేదు. అంటే ఆకలిని మర్చిపోయారు, అందరూ కూడా ఆకలి వేయటం లేదు. దాంతో ఎవరింట్లోనూ కూడా వంట కూడా జరగటం లేదుట. నష్టం దృష్ట్వా నాభ్యనందన్ విపులం వాధనాగమం పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీ నాభ్యనందత. నష్టం దృష్ట్వా విపులం ధనాగమం అని అంటూ ఏదైనా విలువైనటువంటి వస్తువుని కోల్పోయినప్పుడు, ధనాన్ని కోల్పోయినప్పుడు మరలా ఆ ధనము, ఆ విలువైనటువంటి వస్తువు కనుక మనకు లభిస్తే కలిగేటటువంటి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. సహజంగా ఆ వస్తువు తమ దగ్గర ఉన్నప్పుడు కలిగే ఆనందం కంటే కూడా ఆ వస్తువుని కోల్పోయి మరలా పొందినప్పుడు పొందేటటువంటి ఆనందం, ఆ వస్తువు మీద ఉండేటటువంటి పెరిగేటువంటి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఏమనిపిస్తుంది, ఎప్పుడూ మనతోటే ఉండేది కదా, ఎప్పుడూ మనతో ఉండే సంపదే కదా అని చెప్పి దాన్ని చూసి సాధారణమైన ఆనందాన్ని పొందుతాం, కానీ ఎక్కువ ఆనందాన్ని పొందాం. ఎప్పుడైతే ఆ వస్తువు లేకపోతే ఆ సంపద ఎవరి చేతైనా దొంగిలించబడి లేకపోతే మనం కోల్పోయి మరలా అదే మనకు తిరిగి ప్రాప్తించినప్పుడు ఆ కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది, ద్విగుణీకృతంగా ఉంటుందన్నమాట. నష్టం దృష్ట్వాపి, కోల్పోయినటువంటి చాలా కాలం క్రితం కోల్పోయి మరలా ప్రాప్తించినటువంటి రత్నం కానీ ఏదైనా లభించినప్పుడు చూచినప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో అటువంటి ఆనందం కానీ విపులం ధనాగమం వా, అనూహ్యంగా ఏదైనా అనూహ్యంగా మనకు అదృష్టవశాత్తు అమితమైనటువంటి సంపద, ధనం ఏదైనా ప్రాప్తించినప్పుడు దృష్ట్వా వా, అటువంటి ధనాన్ని చూచినప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో నాభ్యనందన్, అటువంటి ఆనందం కూడా వీరికి కలగడం లేదు అన్నారు. సహజంగా ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా కోల్పోయినటువంటి వస్తువు ఏదైనా దొరికింది అంటే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఏదైనా కలిసి వచ్చింది అని అంటే పోనీలే, ఈ దుఃఖం కలిగినప్పటికీ కూడా ఆ అదృష్టవశాత్తు మరొకటి దొరికింది కదా మనకు అనే ఆనందాన్ని పొందుతాము. కానీ అదృష్టవశాత్తు ఎంత సంపద కలిసి వచ్చినా కోల్పోయినటువంటి ఏ వస్తువు లభించినప్పటికీ కూడా ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ వస్తువుల వల్ల, ఆ సంపద వల్ల, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి వల్ల, అంటే ఏమిటి, వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారి వల్ల కూడా నాభ్యానందన్, వారికి ఆనందం అనేది కలగటం లేదు, వారు ఆనందించడం లేదు. మరో మాట కూడా అంటున్నారు, ప్రథమజం పుత్రం లబ్ధ్వా జననీ నాభ్యనందత. తొలుచూరుగా మొదటి కాన్పులో పుత్రుణ్ణి కని కూడా ఏ తల్లి అయోధ్యానగరంలో ఆనందించడం లేదు అన్నారు. సహజంగా తొలుచూరు కాన్పు సవ్యంగా అయ్యింది, చక్కగా బిడ్డ కలిగారు అంటేనే చాలా ఆనందిస్తారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అంటే, అందులో కూడా పుత్ర సంతానం కలిగింది అంటే మరింత ఆనందిస్తారు. ఆ పుత్రుడిని చూసుకుని తల్లి మురిసిపోతూ ఉంటుంది. అటువంటి జీవితంలో ప్రతి తల్లి కూడా ఆనందించే సన్నివేశమైనటువంటి ఆ సంతానం కలిగినప్పుడు వారిని చూసి పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అటువంటి ఆనందాన్ని కూడా అయోధ్యానగరంలో ఉన్నటువంటి తల్లులు పొందడం లేదు. పైగా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, నీవు పుట్టేటటువంటి సమయం సరైంది కాదురా, అందుకనే రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు అని చెప్పి తమకు కలిగినటువంటి తమ బిడ్డలను వారు నిందించుకుంటూ ఉన్నారు. మరో రకంగా భయపడుతూ ఉన్నారు. ఏమని, దశరథ మహారాజు అంత గారంగా పెంచుకున్నటువంటి, ప్రాణప్రదంగా పెంచుకున్నటువంటి సద్గుణోపేతుడైనటువంటి రామచంద్రుడే దశరథుడిని, ఈ అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. సామాన్యుడమైనటువంటి నువ్వు భవిష్యత్తులో మమ్మల్ని ఏం చూస్తావు, మమ్మల్ని ఏం పట్టించుకుంటావు, నువ్వు కూడా అంతే వెళ్ళిపోయేవాడివే అని చెప్పి ఆ పుట్టినటువంటి బిడ్డను చూచి వాళ్ళందరూ కూడా ఏ తల్లి కూడా ఆనందించడం లేదుట. పైగా ఏమంటున్నారు ఇక్కడ, తండ్రి మాత్రము నిన్ను సవ్యంగా చూస్తాడా, ఎంతో గారాభంగా పెంచుకున్నటువంటి బిడ్డనే దశరథుడు అడవికి పంపించేశాడు, మీ నాన్న మాత్రం సామాన్యుడైనటువంటి నిన్ను, మీ నాన్న మాత్రం నిన్ను సవ్యంగా చూసుకుంటాడా, నీ పరిస్థితి ఇంతే.
గొప్పవాడైనటువంటి రాముడే ఎన్నో కష్టాలు పాలవుతూ అడవులు పాలయ్యాడు. మరి సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి నువ్వు మాత్రం ఏ సుఖం పడతావు, ఈ అయోధ్య నగరంలో ఏ ఆనందాన్ని పొందగలుగుతావు అని చెప్పి ఆ తల్లులు తమకు పుట్టినటువంటి బిడ్డలను చూసుకుని కాలం బాగుండలేదని చెప్పి బిడ్డలను నిందించుకుంటూ ఉన్నారు. రాముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కావున నువ్వు కూడా భవిష్యత్తులో మమ్మల్ని విడిచిపెట్టేస్తావని బిడ్డలను నిందించుకుంటున్నారు. అలాగే తండ్రి దశరథుడు సరే రాముడిని విడిచిపెట్టాడని చెప్పి మీ తండ్రి కూడా నిన్ను విడిచిపెట్టేస్తాడు అని చెప్పి ఆ తండ్రులను నిందిస్తూ ఉన్నాడు. నీకు అదృష్టం లేదు కాబట్టి మా కడుపున పుట్టావు అని చెప్పి తమను తాము నిందించుకుంటూ ఉన్నారు. రాముణ్ణి కోల్పోయినటువంటి అయోధ్య నగరంలో పుట్టినటువంటి నీవు ఏం అదృష్టవంతుడివిరా అని చెప్పి తమ బిడ్డల యొక్క అదృష్టాన్ని కూడా నిందించుకుంటున్నారు. ఇలాగా ఏ మనిషి అయినా సరే పొందేటటువంటి ఆనందాన్ని పొందేటటువంటి సందర్భములలో కూడా వాళ్ళు ఆనందాన్ని పొందడం లేదు. అలాగా తమకు కలిగినటువంటి సంతానాన్ని కూడా చూచి భయపడుతూ నిందించుకుంటూ వాళ్ళు శోకాన్నే పొందుతున్నారంటే అత్యంతము ఆనందాన్ని సంతోషాన్ని పొందవలసిన సందర్భంలో కూడా అత్యంతము దుఃఖాన్నే పొందుతున్నారు. ఎందుకని రాముణ్ణి మేము కోల్పోయాము కావున సర్వస్వము మేము కోల్పోయినట్లే అనే భావన వారందరిలోనూ కూడా ఉన్నది. గృహే గృహే రుదంత్యశ్చ భర్తారం గృహమాగతం వ్యగర్హయంత దుఃఖార్తాః వాగ్భిః స్తోత్రైరివద్విపాన్. ఇక చూడండి ఇంకాస్త పరిస్థితి ఎలా ఉన్నదో. రాముడితో పాటు వెళ్ళి రాముడు కనిపించక తిరిగి ఇంటికి వచ్చినటువంటి తమ భర్తలను చూచి ఆ భార్యలు ఎలా వ్యవహరిస్తున్నారో చూడండి. సహజంగా భర్త ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినట్లయితే వెంటనే మంచినీళ్ళు తీసుకువచ్చి కొంగుతో కాస్త తుడిచినట్లయితే ఆ ముఖం తుడిస్తే అతని యొక్క బాధ అంతా కూడా తొలగిపోతుంది, నూతనోత్సాహాన్ని పొందగలుగుతాడు. బయట ఎన్ని కష్టపడి వచ్చినప్పటికీ కూడా ఇంట్లో భార్య వద్ద సేద తీరటం అనేది ధైర్యాన్ని అదేవిధంగా విశ్రాంతిని ఇస్తుంది అన్నారు. మరి గృహే గృహే ప్రతి ఇంట్లోనూ కూడా స్త్రీలందరూ దుఃఖార్తాః దుఃఖం చేత పీడించబడిన వారై రుదంత్యశ్చ ఏడుస్తూ ఉన్నారట. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? తమ భర్తలు తమను విడిచిపెట్టి రాముడితో పాటు అరణ్యానికి వెళ్ళిపోయారు అని ఆడవటం లేదు వాళ్ళందరూ. రాముడు అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళందరూ ఏడుస్తున్నారట. ఏడుస్తూ ఉంటే ఇంతలో మరి రాముడు కనిపించగా తిరిగి వచ్చినటువంటి వారు ఉన్నారు కదా, వారు గృహమాగతం వెనక్కి తిరిగి వచ్చినటువంటి భర్తారం తమ భర్తలను చూచి స్తోత్రైః ద్విపానివా అంకుశంతో ఏనుగును పొడిచినట్లుగా ఈ భార్యలు వాళ్ళ మాటలతోటి తమ వారి భర్తలను హింసిస్తున్నట్లుగా ఉన్నారట. అంటే ఏమిటి? వారు అసలే రాముడు కనిపించక దిగులు పడుతూ దుఃఖంతో తిరిగి వచ్చారు. అటువంటి వారిని రాముడు ఎందుకు కనిపించలేదు, మీరేం చేస్తున్నారు, నిద్రపోతూ ఉన్నారా, అంత అజాగ్రత్త మీకేమిటి అని చెప్పి ఈ విధంగా తమ ఇంటికి తిరిగి వచ్చినటువంటి భర్తలను ఆ భార్యలు నిలదీసి కడిగేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి అంకుశం గుచ్చుకున్నటువంటి ఏనుగు ఏమీ చెయ్యలేక గంతులేసినట్లుగా వాళ్ళు తమ భార్యలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అలాగ తిరిగి వచ్చిన అయోధ్య నగరానికి తిరిగి వచ్చినటువంటి ఆ భర్తలు మరింత దుఃఖాన్ని పొందారు. వారి యొక్క ముఖములు తలపైకెత్తి భార్యల యొక్క కళ్ళలోకి సూటిగా చూడలేనటువంటి స్థితిలో ఉన్నారట. స్తోత్రైః ద్విపాన్యివ అంకుశముతోటి ఏనుగులను పొడిచినట్లుగా వాగ్భిః వ్యగర్హయంత భార్యలు తమ మాటలతోటే ఆ భర్తలను ఇలాగా అడిగి నిలదీస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే వారు ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో ఆ భార్యల ముందు తలదించుకుని బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే స్వయం కృతాపరాధంగానే వీరు భావిస్తున్నారు. రాముణ్ణి కోల్పోయి వచ్చాము అంటే మనం ఎందుకు కొరగానటువంటి వారిమి అనే ఆలోచనలో వారు ఉన్నారు. దాంతో భార్యలు ఆ విధంగా నిందిస్తున్నా వీరేమీ మాట్లాడకుండా తలదించుకుని అంకుశం చేత పడవబడుతున్నటువంటి ఏనుగుల వలె ఆ బాధను అనుభవిస్తున్నారు తప్ప ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నారు. కిన్ను తేషాం గృహైః కార్యం కిం దారైః కిం ధనేన వా పుత్రైర్వా కిం సుఖైర్వాపి
ఏన పశ్యంతి రాఘవం. స్త్రీలు అంటున్నటువంటి మాటలు చెబుతున్నారు. సహజంగా ఎవరైనా సరే భర్త, ఆ యజమాని తమ భార్యాబిడ్డల కోసమే తమ జీవితాన్ని అర్పించి జీవిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఆ భార్య, ఆ స్త్రీలే అంటున్నారు ఏమని? ఏ రాఘవం న పశ్యంతి, ఎవరైతే రాముడిని చూడరో, ఎవరైతే రాముడిని కోల్పోయారో తేషాం, అటువంటి వారికి గృహైః కిం న కార్యం, ఇంటికి వచ్చి ప్రయోజనమే ఉంది. ఇంటికి వచ్చి ఇళ్లతో, ఇంట్లో గృహంలో ఉండడం వల్ల ప్రయోజనం ఏముంది? దారైః కిం, ఊరికినే భార్యతో ఉండటం వల్ల మాత్రం ప్రయోజనం ఏముంది? ఊరికినే భర్తతనాన్ని చూపించడం కోసమా? రాముడిని కోల్పోయినటువంటి మీరు ఇంటికి వచ్చి మాత్రం, లేకపోతే భార్యను కలిగి ఉండడానికి మాత్రం ప్రయోజనం ఏముంది? ధనేనవా, ఈ ఇంట్లో ఇన్ని సంపదలు, ఇంత డబ్బు సంపాదించడం వల్ల కూడా ఏం ప్రయోజనం? పుత్రైర్వా, నేను సంతానాన్ని కన్నాను అని చూపించుకోవటం కూడా దేనికి ప్రయోజనం? అన్ని జంతువులు సంతానాన్ని కంటూనే ఉన్నాయి. కావున రాముణ్ణి కోల్పోయినటువంటి మీకు ఇంటితో కానీ, భార్యతో కానీ, సంతానంతో కానీ, సంపదతో కానీ, వేటి వల్ల కూడా మీ జీవితం అనేది సార్థకం కాదు. వేటి వల్ల కూడా మీ జీవితానికి ప్రయోజనం అనేది లేదు. సుఖైహివా, లేకపోతే హాయిగా సుఖంగా ఇంట్లో ఉందామని వచ్చారా, సుఖాన్ని పొంది కూడా మీకు ప్రయోజనం ఏమీ లేదు. కావున రాముడిని కోల్పోయినటువంటి వారికి, రాముడిని చూడలేనటువంటి వారికి భార్యాబిడ్డలు, ఇల్లు, సంపదలు ఇవి ఎన్ని ఉన్నా సరే వ్యర్థమే. వీటన్నిటికంటే రామ దర్శనం, రామ సాన్నిధ్యమే గొప్పది. అదే కోల్పోయినటువంటి మీకు ఇవన్నీ ఉన్నా కూడా మీ జీవితం వ్యర్థమే అని ఆ స్త్రీలు తమ ఇంటికి వచ్చినటువంటి భర్తలను ఇలా దారుణంగా నిందిస్తూ ఉన్నారు. అందుకే అంటున్నారు కదా, మరి రాముడినే లేనప్పుడు స్త్రీలు, అదేవిధంగా పుత్రులు, అలాగే ఇళ్ళు, సంపదలు ఇవన్నీ కూడా వ్యర్థము. రాముడిని కనుక పొందినట్లయితే ఇవేవీ లేకపోయినప్పటికీ జీవితం సార్థకము అని అంటూ, ఏకసత్పురుషో లోకే లక్ష్మణ సహ సీతయా యోను గచ్చతి కాకుత్స్థం రామం పరిచరన్వనే. ఒక్కడు మాత్రం అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరిలో ఒకే ఒక్కడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఎవరయ్యా అంటే, లోకే, ఈ లోకం మొత్తంలో లక్ష్మణ ఏకః, లక్ష్మణుడు ఒక్కడే, సత్పురుష, సత్పురుషుడు, అదృష్టవంతుడు. ఎందుకంటే ఏ లక్ష్మణుడైతే కాకుత్సం సీతయా సహా, కకుత్స వంశీయుడైనటువంటి రామచంద్రమూర్తిని, సీతాదేవితో కూడినటువంటి రామచంద్రమూర్తిని తాను కూడా సీతాదేవితో కలిసి వనవాసానికి వెళ్ళి పరిచరన్, ఆ వనంలో కూడా రాముడిని సేవిస్తూ అనుగచ్చతి, రాముడిని అనుసరిస్తూ ఉన్నాడో అటువంటి లక్ష్మణుని యొక్క జీవితం మాత్రమే అదృష్టంతో కూడినది, ఆయన జీవితం మాత్రమే సార్థకమైనది, మిగతా మీ అందరి జీవితం కూడా వ్యర్థమే అని అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా తిరిగి వచ్చినటువంటి వారిని తమను కూడా ఆ విధంగా నిందించుకుంటూ ఉన్నారు. కావున లక్ష్మణుడు ఒక్కడే సత్పురుషుడు, సీతమ్మదేవి మాత్రమే చక్కటి సతీమణి ధన్యురాలు. వారిరువురు కూడా రాముడితో వెళ్ళి వారి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. మీరు రాముడితో వెళ్ళి కూడా రాముడిని కోల్పోయి తిరిగి వచ్చి మీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు, మమ్మల్ని అందరినీ కూడా వ్యర్థం చేశారు అని చెప్పి అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటూ ఉన్నారన్నమాట. మరి ఇక్కడ చూడండి భావం, ఎంతోమంది భగవత్ సాన్నిధ్యం కోసం, భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందలేరు. ఎవరైతే సావధానంగా ఉంటారో, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఏమాత్రము ఏమరపాటు లేకుండా భగవంతుణ్ణి అనుసరిస్తారో, ఆయన్ని భక్తితో ఆశ్రయిస్తారో, వారు మాత్రమే భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మరి రాముడితో పాటుగా సీతాదేవి, లక్ష్మణుడు, అయోధ్యాపుర ప్రజలు వీళ్ళందరూ కూడా వెళ్ళారు.
అయితే ఈ అయోధ్యాపుర ప్రజలు నిదురించి ఆదమరిచిపోయి ఉన్నారు. లక్ష్మణుడు మాత్రము కనీసం నిద్రించకుండా అలా మేలుకొని రాముని యొక్క సేవలోనే తరిస్తూ ఉన్నాడు. దానితోటి లక్ష్మణుడికి మాత్రము ఆ రామ సాన్నిధ్యము, రాముణ్ణి అనుసరించేటటువంటి ఆ అదృష్టం అనేది కలిగింది. మిగతా వారు రాముణ్ణి కోల్పోయి వెనక్కి తిరిగి వచ్చేశారు. అందుకనే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని భగవద్గీతలో చెప్పినట్లుగా మనుషులలో ఉన్నటువంటి వేల కొలది వారిలో కొంతమంది 1000 ఎవడో భగవంతుడి గురించి మనస్సుతోటి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. అలాగా ఆశ్రయించేటటువంటి వేల మందిలో కూడా ఏదో కొంతమంది పూర్తిగా, అంటే ఏమిటి, ఆరంభం నుండి కార్యం సిద్ధించే వరకు కూడా పరిపూర్ణంగా భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళు కొంతమందే ఉంటారు. అటువంటి వారికి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అంటే ఏమిటి, భగవంతుణ్ణి ఆరాధించడము, భగవంతుని యందు భక్తి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, దృఢమైనటువంటి సంకల్పము, శ్రద్ధ, ఇవి ఆద్యంతము ఉన్నప్పుడే, అంటే మొదటి నుండి చివరి దాకా ఉన్నప్పుడే ఆ భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుంది. కానీ కొంతసేపు పూజ చేసిన తర్వాత విసుగు పుట్టింది అంటే ఆ పూజకు ఫలమే ఉంటుంది. కొంతసేపు తపస్సు చేసిన తర్వాత ఇక కూర్చోలేనని లేచి వెళ్ళిపోతే ఆ చేసినటువంటి దానికి ఫలమే ఉంటుంది. కావున పరిపూర్ణమైనటువంటి మనస్సు, శ్రద్ధ, దృఢమైనటువంటి సంకల్పము, అదేవిధంగా ఏమరపాటు లేకపోవటము, ఎవరికైతే ఈ లక్షణములు ఉంటాయో అటువంటి వారికి భగవద్ అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది అని చెబుతున్నారు. అటువంటి వారిలో అగ్రగణ్యుడు లక్ష్మణుడు. ఎందుకంటే ఆయన నిద్ర కూడా మానేసి రాముణ్ణి సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా సేవించడం యందే మనస్సు కలిగినటువంటి వాడై రాముణ్ణి సావధానంగా సేవిస్తూ రాముడితో పాటు ఉండగలిగాడు. మరి అటువంటి వారైన సీతాదేవి, అదేవిధంగా లక్ష్మణస్వామి, వారి జీవితములే ధన్యములు. నిదురపోయి తిరిగి వచ్చినటువంటి మన జీవితములు, రాముణ్ణి కోల్పోయినటువంటి మన జీవితములు వ్యర్థములే అని తిరిగి వచ్చినటువంటి ఆ అయోధ్యాపుర ప్రజలు, అలాగే అయోధ్యానగరంలో ఉండి వీరిని చూచినటువంటి వారందరూ కూడా తమను తాము నిందించుకుంటూ రాముణ్ణి తాము కోల్పోయాము అని బాధపడుతూ రాముడి కోసమని వేచి చూస్తూ ఉన్నారు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తేషామేవం విషణ్ణానాం పీడితానాం అతీవచ బాష్ప విప్లుత నేత్రాణాం బాష్ప విప్లుత నేత్రాణాం సశోకానాం ముమూర్షయా అనుగమ్య నివృత్తానాం రామం నగరవాసినాం ఉద్గతానీవ సత్వాని బభూవుః అమనస్వినాం స్వం నిలయమాగమ్య పుత్రదారైః సమావృతాః అశ్రూణి ముముచుః సర్వే బాష్పేణ పిహితాననాః నచాహృష్యన్ నచామోదన్ వణిజః నప్రసారయన్ నచాశోభంత పుణ్యాని నాపచన్ గృహమేధినః నష్టం దృష్ట్వా నాభ్యనందన్ విపులం వా ధనాగమం పుత్రం
పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీ నాభ్యనందత గృహే గృహే రుదంత్యశ్చ భర్తారం గృహమాగతం వ్యగర్హయంత దుఃఖార్తాః వాగ్భిస్తోత్రైః ఇవ ద్విపాన్ కిన్ను తేషాం గృహైః కార్యం కిం దారైః కిం ధనేన వా పుత్రైర్వా కిం సుఖైర్వాపి ఏన పశ్యంతి రాఘవం ఏకః సత్పురుషో లోకే లక్ష్మణః సహ సీతయా యోనుగచ్చతి కాకుత్స్థం రామం పరిచరన్ వనే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టచత్వారింశే సర్గే అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ